ఎల్బీ నగర్ కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు హాట్ టాపిక్ గా మారాయి. కొత్త విద్యారెడ్డి అనే కాంగ్రెస్ నాయకురాలు వనసలిపురంలోని సాహెబ్ నగర్ కాలనీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పాత నాయకులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్ అంశాన్ని కూడా ప్రస్తావించి సంచలనం సృష్టించారు. అయితే ఎల్బీ నగర్లో పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న పాత సీనియర్ నాయకుల సమస్యలనే తాను ప్రస్తావించాలని ఆమె స్పష్టం చేశారు. ఏ కులాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ విమర్శించలేదని చెప్పారు. ఎవరి పేరును కూడా తాను ప్రస్తావించలేదన్నారు. తన వ్యాఖ్యలను వ్యక్తిగతంగా లేదా కులపరంగా ఆపాదించవద్దని విజ్ఞప్తి చేశారు. గత 3-4 రోజుల నుండి జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా ఈరోజు మీ ముందుకు వచ్చిన ఈరోజు నేను ఎల్బీ నగర్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానన్నా. నేను గత 3 రోజుల క్రితం గాంధీ భవన్లో నా బాధ నేను వ్యక్తపరుచుకున్నాను. ఆ వ్యక్తపరుచుకున్న విషయంలో ఎక్కడ కూడా నేను ఏ కులాన్ని కానీ ఎవరిని కానీ నేను విమర్శించింది లేదు, మాట్లాడింది లేదు, పేరు కూడా తీసింది లేదు. నా బాధలు ఇక్కడ ఉన్నటువంటి ఎల్బీ నగర్లో ఉన్నటువంటి పాత నాయకుల సీనియర్ నాయకుల బాధలు తప్ప నేను అక్కడ ఎవరి గురించి కూడా నేను మాట్లాడలేదు. అలాగే మొన్న 2 రోజుల క్రితం కూడా నేను ఒక ప్రెస్ మీట్ వదలడం అయింది. దాంట్లో ఒక వ్యక్తికి సంబంధించినవి ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే అది చూపించి ఇలాంటి వ్యక్తులతో మేము పని చేయలేము, అతను తీసేసి ఎవరినైనా పెట్టండి, దీని వెనక కూడా రాజకీయ నాయకులు ఉన్నారని తెలిసింది, ఎంక్వైరీ చేసి చట్టరీత్యా చర్య తీసుకోగలరని మాత్రమే పెట్టాను తప్ప ఎక్కడ కూడా ఈ 2 వీడియోలలో ఎక్కడ కూడా ఏ కులాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ ఏ వ్యవస్థని కూడా నేను ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరిచేలాగా కానీ అవమానించపరిచేలాగా కానీ ఎక్కడ కూడా నేను మాట్లాడిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. మీరు ఎక్కడైనా నా వీడియో పాయింట్ టు పాయింట్ తీసి చూసినా గానీ నేను విమర్శించిన దాఖలాలు లేవన్నా. అయితే ఈ రోజు ఆ 2 వీడియోలు పట్టుకొని నేను ఒక వ్యక్తిని తిట్టినాననేసి, ఒక వ్యవస్థని తిట్టినానేసి, ఒక కులాన్ని తిట్టినానేసి నా పైన నిన్న ఎల్బీ నగర్ ఇన్ఛార్జి మదియాష్కి గారు నా పైన కేసు పెట్టడం జరిగింది. ఆ వ్యక్తిత్వ కేసు పెట్టడం జరిగింది. అంటే ఈ రోజు వచ్చి నాకు అన్యాయం జరుగుతుంది, లేదు పార్టీకి అన్యాయం జరుగుతుంది, పార్టీని బాగుపరుచుకుందని అని చెప్పి నేను మదియాష్కి గారికి కూడా తెలుసో లేదో అనే విధానంలో నేను చెప్పడం జరిగిందన్న. కానీ అంటే క్వశ్చన్ చేస్తే నా పైన ఇట్లాంటి అరాచకాలు చేయడం, అట్రాసిటీ కేసు వేయడం, ఒక మహిళ మీద అట్రాసిటీ కేసు వేయడం అనేది చాలా ఘోరమైన విషయం అన్న. ఎందుకంటే 119 అసెంబ్లీలో ఎక్కడ కూడా ఇలాంటి రాజకీయాలు జరగట్లేదు. ఎస్టీ ఎస్సీ రాజకీయాలు